అరే, ధరణి పెళ్ళి ఆపడానికి ఈ దారి తప్ప నీకు మరో దారి దొరకలేదా? దానానికైనా త్యాగానికైనా ఒక లిమిట్ ఉంటుంది. ధరణిని సేవ్ చేశావు, బట్ వాట్ అబౌట్ యువర్ లైఫ్? నీ లైఫ్ ఏంటి? ఇప్పుడు వాడితో ఎలా బ్రతుకుతావు? చెప్పు మధు. నాన్న ధరణిని అలా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసేసరికి నేను ఎంత ఆలోచించినా నాకు వేరే రూటే దొరకలేదు. అందుకనే తప్పో ఒప్పో ధరణిని సేవ్ చేయాలన్న ఒకే ఒక్క ఆలోచనతో తన ప్లేస్ లో నేను కూర్చున్నాను. ఆలోచిస్తే ఇప్పుడు అది మిస్టేకే అనిపిస్తుంది. మిస్టేక్ కాదు, నీ బొంత కాదు, బ్లండర్ మిస్టేక్. నీ లైఫ్ నీ చేతులతో నువ్వే నాశనం చేసుకున్న బ్లండర్ మిస్టేక్. అరే, ఏరి కోరెవరైనా నరకంలో అడుగు పెడతారా? ఇంత చదువుకొని ఎందుకే ఇంత తప్పుగా ఆలోచించావు? సరే, నువ్విష్టపడి చేసుకోలేదు, మరొకళ్ళని ఆదుకోవడానికి చేసుకున్నావు. వాళ్ళ బ్రతుకు కాపాడడానికి చేశావు కాబట్టి నీ బ్రతుకు నువ్వు కాపాడుకో, సరిదిద్దుకో. నీకెంతో ఫ్యూచర్ ఉందే. నీకా కేశవ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి, అతనికి నీ మీద ఏ ప్రేమ లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకోండి. ఏంటి బాను నువ్వు అనేది? మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలా? అలా ఎలా జరుగుతుందా? అసలు అలా చేయడం కరెక్టేనా? కరెక్టా కాదా అనేది పక్కన పెట్టు. నీ ఫ్యూచర్ గురించి, నీ కెరియర్ గురించి ఆలోచించు. మ్యారేజ్ అంటే తాళిబొట్టు మెడలో వేసుకోవడం, కాళ్ళకి మెట్టెలు, చేతులకి ఉంగరాలు, నుదుట కుంకుమ, ప్రతిరోజు పుస్తలు తీసుకొని కళ్ళకు అద్దుకోవడం కాదే. ఒకరి మీద ఒకరికి కన్సర్న్ ఉండాలి, ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి, ఎమోషనల్ బాండింగ్స్ ఉండాలి. అవేమీ లేనప్పుడు అది పెళ్లి అనిపించదు. ఆ పెళ్లికి కట్టుబడాల్సిన అవసరం లేదు. జస్ట్ పెళ్లిని రద్దు చేసుకోవడం బెటర్. ఎలాగూ కేశవ్కి నీ మీద ఇష్టం లేదు, నీకు అతనితో ఉండాలన్న ఆలోచన లేదు. పైగా నిన్ను తిడుతున్నాడు, ద్వేషిస్తున్నాడు, నరకం అనుభవించేలా చేస్తున్నాడు. అలాంటి వాడితో లైఫ్ ఎలా కంటిన్యూ చేస్తావు? నీ మూలంగా తను ప్రేమించిన అమ్మాయి దూరమైందని నీ మీద తనకి జాలో సింపతో ఉండదు కదా. సో సెంటిమెంటల్ గా ఎక్కువ ఆలోచించకుండా నువ్వు వెంటనే నీ లైఫ్ సెటిల్ చేసుకో. మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడమే బెస్ట్ రూట్. మమ్మీ, అయ్యో ఎందుకురా? అబ్బా, భయపడితే అంతలా భయపెట్టావు. సలసలా కాగి కాఫీ నా చేతి మీద పడింది. బొబ్బలు వచ్చి చస్తాయేమో. నువ్వు బొబ్బలని భయపడుతున్నావు కానీ మన ప్లాన్ వర్కౌట్ కాదేమో. మొదటికే మోసం వచ్చిందేమోనని భయపడి చస్తున్నాను. ఇవన్నీ కాదు మమ్మీ, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనమే చాలా తెలివైన వాళ్ళం, మన బుర్రే క్రిమినల్ బుర్రా అని మురిసిపోయాం కదా. మనకి మనమే వీపులు చర్చుకున్నాం కదా. కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళాం.
ఆ తరణికున్న ఆలోచన బుద్ధి జ్ఞానం మనకి లేదని అర్థమైంది. ఏమైందిరా? మన దగ్గర వీడియో ఉంది అంతే కదా. హా, అవును ఉంది. దానికేమైంది? ఏదైనా వైరస్ వచ్చి పాడైపోయిందా ఏంటి? ఆ వీడియోని ధరణికి డౌట్ క్రియేట్ చేసింది. తను నన్ను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడిగింది తెలుసా? వీడియో తీసినవాడు బ్లాక్మెయిల్ చేయాలి కానీ బ్లాక్మెయిల్ చేయకుండా వీడియో పంపించి సైలెంట్ గా ఉన్నాడేంటి? వాడి దగ్గర ఏదో ఒక డిమాండ్ ఉండాలి కదా. అది ఏమీ లేకుండా వీడియో ఫార్వర్డ్ చేశాడు. కామ్గా చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఎందుకలా ఉండుంటాడు అని పెద్ద డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. ఆలోచిస్తే ధరణి అడిగింది కూడా పాయింటే కదా మమ్మీ. నిజమేరా, ధరణి అడిగేది కరెక్టే. ఎవడైనా అలాంటి వీడియో పంపించి కామ్గా ఎందుకుంటాడు? డబ్బో దస్కమో ఖచ్చితంగా డిమాండ్ చేస్తాడు. కానీ అది వీడియో చూడగానే భయపడి హడల్ చేస్తుంది. వెంటనే అర్జెంటుగా మనం పెళ్లి చేసేసుకుందాం ధీరజ్ అనేస్తుందేమోనని ఆశపడ్డా. ఇంకా దాని మీద బ్లాక్మెయిలింగ్ అస్త్రం ఎందుకులే అని కాస్త నెగ్లెక్ట్ చేశా. అదే ఆ నెగ్లిజెన్సీయే ధరణికి డౌట్ తెప్పించింది. అలా సైలెంట్గా వీడియో పంపిస్తే సరిపోదు మమ్మీ. ధరణికి భయం కలగాలి. ఇంతవరకు మా పెళ్లి గురించి వాళ్ళ నాన్న దగ్గర ఎత్తలేదు అంటే దానికెంత ధైర్యం? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చులన్న ధీమా. బ్లాక్మెయిలర్ ఏమైనా డిమాండ్ చేస్తే వాడి మొహాన్ని అంతో ఇంతో కొట్టేసి ఆ వీడియో డిలీట్ చేయొచ్చు, లేకపోతే వాడిని ట్రాప్ చేసి పట్టుకుని పోలీసులకు అప్పజెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ కావచ్చు. దానికి భయం కలగకపోతే మన దారికొచ్చేలా లేదు, మనల్ని పట్టించుకునేటట్టే లేదు. చాలా తేలిగ్గా ఇగ్నోర్ చేస్తుంది. అది పెళ్లి కొప్పుకోవాలి. దానంతటది పరుగులెత్తి వాళ్ళ నాన్న నొప్పించి నీ కాళ్ల మీద పడాలి అంటే దానికి భయం కలగాలంటావు. మామూలు భయం కాదు, వెన్నులో వణుకు పుట్టాలి, ఒళ్ళంతా చెమటలు పట్టాలి. ధీరజ్ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చి నా 2 కాళ్ళు పట్టుకుని నా మెళ్ళో తాళి కట్టుని వేడుకోవాలి. అంత భయం క్రియేట్ చేయగలిగితేనే తను మనం అనుకున్నట్టు టర్న్ కాదు. అంతే కదా? భయమే కదా, మామూలు భయం కాదురా. కావాలంటే టన్నులకి టన్నులు కంటైనర్ల కొద్దీ భయం దాన్నెత్తిన పడేద్దాం. నిలువెల్లా వణికిపోతూ లిమిట్ దాటి కోమాలకి వెళ్లే భయం కల్పిద్దాం. అది పెళ్లికి ఒప్పుకుంటుందని అనుకున్నాను కానీ భయం కావాలంటే ఎంతసేపురా? నిమిషాల మీద పని. సరే, ఎలా భయపడతావో పెట్టు. వెంటనే సిమ్ము మార్చి నీ టోన్ మార్చి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేయి మమ్మీ. నువ్వు మిమిక్రీ ఆర్టిస్టు కదా, గొప్ప టాలెంట్ ఉంది కదా, పైగా నీ వాయిస్తో కాపురాలు కూల్చడంలో దిట్టవి. అలాంటిది ఇప్పుడు ఒక కాపురం సెట్ చేయలేవా? రే, నేను మిమిక్రీ చేస్తే కాపురాలు కోల్తాయి కానీ కాపురాలు నిలబడవురా. అలా నిలబడాలంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అడుగు గబాల్న వేసి తర్వాత జారి పడకూడదు. మధు విషయంలో ఏమైందో చూసావు కదా. మ్యాటర్ పోలీసుల దాకా వెళ్ళింది. వాళ్ళు మన వరకు వచ్చారు. ఈసారి అలాంటి పిచ్చి పనిచేసి మనం రిస్కులో పడద్దురా. మరైతే ఏం చేద్దాం మమ్మీ? ఎలా బ్లాక్మెయిల్ చేద్దాం? ఏదో విధంగా భయపెట్టకపోతే ధరణి మెళ్ళలో తాళి కట్టడం అంత ఈజీ కాదు. ఎవరితో చేద్దామో చెప్పు. పోనీ ఈ సౌమ్యతో చేద్దామా? అయ్యో బాబోయ్, కావాలంటే మీ ఇద్దరి కాళ్ళు 100 సార్లు మొక్కుతాను కానీ దయచేసి నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఇలాంటి కుంపటేదో నా నెత్తి మీద పెడతారని సూట్ కేసు కూడా సర్దుకున్నాను. ప్లీజ్ నన్ను మాత్రం ఇరికించి నా ప్రాణాలు తీసే ప్రయత్నం మాత్రం చేయకండి. నన్ను ఇలా బ్రతకనివ్వండి. రే, నువ్వేం టెన్షన్ పడకురా. ఎవరితో బ్లాక్మెయిల్ చేయించాలో నేను చూస్తాను కదా. నువ్వు బిందాస్గా ఉండు. నేను దాని గుండెలో విసి పనిచేస్తాను. ఓకే?
నీరజ్ని పెళ్లి చేసుకుంటానని నాన్నతో చెప్పేయడం అన్ని విధాలుగా మంచిదనిపిస్తోంది. ఇప్పుడున్న ఈ టెన్షన్లో భయం పోయి నాన్న నాకున్నారన్న ధైర్యం కలగాలంటే మనసులో ఏం దాచుకోకుండా నాన్నకు చెప్పేయాలి. రాబుజ్జమ్మ, అసలు నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నా దగ్గరకు వచ్చావు. నేను మనసులో అనుకున్నది నీకు ఫోన్ చేసి చెప్పినట్టు అయింది. రా. బుజ్జమ్మ, ఆ తలుపేసి రామ్మా. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా, ఇప్పుడు నేను చెప్పే విషయం చెప్పిన నాకు విన్న నీకు మాత్రమే తెలుసుండాలి. పొరపాటును కూడా నువ్వెవరితోనూ చెప్పొద్దు. ముఖ్యంగా ఇప్పుడు మన మెడ మీద కత్తిలాంటి మధుకి మాత్రం పొరపాటును కూడా చెప్పొద్దు. ఏంటి నాన్న, ఎవరికి చెప్పనంత రహస్యం ఏంటి? మరేం లేదమ్మా, మరి ఈ పద్మవ్యూహంలో మనం బ్రతకలేం. ఈ మనుషుల మధ్య అస్సలు బ్రతకలేం మనం. అందుకే ఒక 2-3 రోజుల్లో ఈ ఊరు వదిలి వెళ్ళిపోవటం మంచిదనేసి నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఈ దుర్మార్గపు ఆలోచనలున్న మనుషుల మధ్య మనలాంటి వాళ్ళం బ్రతకలేమమ్మా. వీళ్ళందరికీ దూరంగా సుఖంగా సంతోషంగా బ్రతకగలిగే ప్రదేశానికి వెళ్ళిపోదాం. మనమెవరో ఎవ్వరికీ తెలియని చోటుకు వెళ్ళిపోదాం. ఈ వేధింపులకు సాధింపులకు దూరంగా ఉందామమ్మా. ఏంటి నాన్న మీరనేది? నువ్వు విన్నది నేను అన్నది నిజమేనమ్మా. ఈ ఊరికి ఈ మనుషులకి మనకి రుణం తీరిపోయింది. ఇక్కడే ఉంటే ఈ జంజాటాలన్నీ మన నుంచి దూరం కావు తల్లి. వేధించేవాళ్ళు, వాదించేవాళ్ళు, వెంటపడేవాళ్ళు, నరకం చూపించేవాళ్ళు, మనశ్శాంతిని దూరం చేసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు. మనం ప్రతిరోజు బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ బ్రతకడం అవసరమా? అందరికంటే ముందు ఆ మధుకి దూరంగా వెళ్ళిపోవాలని నా ఆలోచన. వెళ్దామమ్మా, ఈ ఊరికి దూరంగా ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోదాం. ఆ ఏర్పాట్లలోనే నేనున్నాను. నువ్వు ప్రయాణానికి సిద్ధమవ్వు. వెళ్ళిన తర్వాత నీకిచ్చిన మాట ప్రకారం ఓ మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను. అక్కడ ఓ కుటుంబంలా మనందరం సంతోషంగా స్వతంత్రంగా బ్రతకొచ్చమ్మా. అంతవరకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. లేకపోతే రాబందుల్లా నక్కల్లా మన వెంటబడి పీక్కు తింటారు. మన వెనకాలే పడి వేధిస్తారు. నానా అని ఒకళ్ళు, నా కూతురు అంటూ ఒకళ్ళు నా గుండెల మీద తన్నే గద్దల్లా ప్రవర్తిస్తారు. అరే, మిమ్మల్ని ఎప్పుడు ఎత్తుకెళ్లాలా అని చూస్తుంటారు. బుద్ధి లేని మనుషులు. పేరుకే మనుషులు కానీ
నీచమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు. అంటే మనం ఇంకెప్పుడు రామా నాన్న? వద్దనుకుని వెళ్ళాలనుకుంటున్నాం. మళ్ళీ ఎందుకు వస్తామమ్మా? రావాల్సిన అవసరం మనకేంటి? అందర్నీ వదులుకుని అన్నిటినీ తెంచుకునే కదా వెళ్ళాలని నిర్ణయించుకుంది. మనిద్దరం పెళ్లి చేసుకోవాలి. నేను మీ ఇంట్లో అడగమని చెప్పాను కదా. అడిగావా? మీ నాన్నతో మాట్లాడావా? ఈ విషయం నెగ్లెక్ట్ చేయకూడతారని ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని మెల్లగా మీ నాన్నతో మాట్లాడు. బుజ్జమ్మా, నువ్వేదో నాతో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. ఆ విషయంగానే నువ్వు ఈ గదికొచ్చావని నేను అనుకుంటున్నాను. నా దగ్గర మొహమాట పడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వేమనుకుంటున్నావో ఆ విషయం సూటిగా చెప్పమ్మా. నాన్న, అది నాన్న, అది నేను ఇంకా ఇంతటితో ఆపే బుజ్జమ్మా. నువ్వు చెప్పాలనుకున్న మాట పూర్తి చేయకు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, ఏం చెప్తే నేనేమంటానో అని నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమైంది. తీరా నువ్వు చెప్పిన తర్వాత నాన్న కాదన్నాడని నువ్వు బాధపడకూడదు. అందుకే ముందే నీ మనసు గ్రహించి చెప్తున్నాను. ఒప్పుకోను, నేను అస్సలు ఒప్పుకోను. నీకు దండం పెట్టి చెప్తున్నానమ్మా, వాళ్ళ ప్రసక్తి ఇంట్లో మాత్రం ఎత్తకు. ఆ ధీరజ్ మాత్రం నీకు సెట్ కాడు. వాడొక నయవంచకుడు, తడిగుడ్డతో గొంతులు కోసే రకం వాడు. వెంటపడి వేధించి నరకం చూపించేవాడమ్మ వాడు. వాడిని మర్చిపో తల్లి. ఇంకా ధీరజ్ని మర్చిపోవడమే మంచిది. ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. నువ్వు, నేను, శారద, బాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మాత్రం ఖాయం. ఇక వేరే ఆలోచన లేదమ్మా. వెళ్లకుండా ఆగిపోవాలనే ఉద్దేశం అంతకన్నా లేదు. ఇది నా డెసిషన్. దీనికి అడ్డు చెప్పవని నేను ఆశిస్తున్నాను. పెళ్లి విషయంలో లాగా నన్ను మోసం చేయవని నమ్ముతున్నాను నేను. ఈసారి నా నిర్ణయానికి భిన్నంగా గనక జరిగితే నాననేవాడు నీకు ఉండడని మాత్రం గుర్తుంచుకో. నీ మనసులో ఎలాంటి ఉద్దేశాలున్నా వదిలేయి. మర్చిపో, సుఖపడతావు. లేదంటే నువ్వు నరకం అనుభవిస్తావు. మమ్మల్ని అందరినీ నరకంలోకి తోసిందని అవుతావు. గుర్తుంచుకో. నువ్వు నరకం అనుభవిస్తావు. మమ్మల్ని అందరినీ నరకంలోకి తోసిందని అవుతావు. ఏమైంది? ధరణి ఎందుకలా ఫీల్ అవుతూ వెళ్తుంది? నాన్న ధరణితో ఏం మాట్లాడుంటారు? ఎందుకు తనంత బాధపడుతూ వెళ్తుంది? గుణ, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి జనని అది? నేను లాయర్ని కన్సల్ట్ చేశాను. మధు మ్యారేజ్ని క్యాన్సిల్ చేయొచ్చట. లాయర్ గారు చాలా కాన్ఫిడెంట్గా క్లియర్గా చెప్పారు. మనం ఆయన్ని ఫాలో అయితే మధు జీవితం బాగు చేయొచ్చు.
మధుకి లైఫ్ లాంగ్ సపోర్ట్గా ఉండొచ్చు. దాని ఫ్యూచర్ మార్చే అవకాశం ఉంటుంది. అలాగే జనని, రేపు మధుతో మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు ఒక్కదానివే వెళ్ళి మాట్లాడడం ఎందుకు? నేను కూడా నీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి తనని కన్విన్స్ చేద్దాం. మధుకి అర్థమయ్యేలాగా నచ్చ చెప్దాం. అలాగే గుణ, తనకు కాల్ చేస్తాను. మధు, రేపు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నిన్ను కలవాలి. ఎందుకండి? కలవాలని చెప్తున్నాను కదా, ఒకసారి నీతో మాట్లాడాలి. రా ప్లీజ్. అమ్మగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్ను ఇబ్బంది పెట్టే విషయం ఏం కాదు. సరే, కలుస్తాను. వస్తాను నంది. మనిషి బతికిందే, మనసు బతికిందే, మనసున్న మనిషి. అక్కా, అక్కా, ఆకలేస్తుంది, అన్నం పెట్టక్క. గొంతుంది కదా అని గేదెలాగా ఎందుకు అలా అరుస్తావు? మీ అక్కింట్లో లేదు, బయటికెళ్ళింది. ఇలా తాగి తందనాలు ఆడుతూ వస్తే నీ కంచంలో పెట్టడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. ఏ వీడియో? నువ్వు ఫుల్గా నీ ప్రియుడితో ఎంజాయ్ చేసిన వీడియో. దయచేసి ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. జనని చెప్పినట్టు నువ్వు ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిది.